ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీర్తిని తీసుకొని ఆదిలక్ష్మి వెళ్ళిపోవటంతో కీర్తిని వెతుక్కుంటూ ధాత్రి వాళ్ళు అందరూ వస్తారు. కీర్తి ఒక చోట పరుగులు పెడుతూ కనబడడంతో కీర్తి ఆగు అంటే ధాత్రి కీర్తి వెనకాలే పరుగులు పెడుతూ ఉంటుంది. కౌశికి పరిగెత్తలేక ఒక చోట నిల్చొని ఉంటుంది. అప్పుడే నిషి, వైజయంతి కౌశికి వెనకాలే నిల్చొని కౌశికిని గమనించుకుంటూ ఉంటారు. అత్తయ్య, ఇప్పుడు కౌశికి వదిన ఒక్కతే అక్కడ నిల్చొని ఉంది. పక్కన కూడా ఎవరూ లేరు. ఇప్పుడు నేను కారుకి హ్యాండ్ బ్రేక్ తీసేసి మెల్లగా కారుని వదిన మీదికి తోసేస్తాను. అప్పుడు ఆ కారు వచ్చి వదినకి డాష్ ఇచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు కౌశికి వదిన కడుపు పోతుంది, ఆపరేషన్ అయిపోతుంది అని నిషి చెప్పటంతో అలాగే అమ్మే, అలాగే వెళ్ళు వెళ్ళు అని వైజయంతి అంటుంది. మీరు వదినని గమనించుకుంటూ ఉండండి, నేను వెళ్ళి హ్యాండ్ బ్రేక్ తీసేసి వస్తాను అని నిషి కారు దగ్గరికి వచ్చి హ్యాండ్ బ్రేక్ తీసేస్తూ ఉంటుంది. దాంతో కారు కౌశికి మీదికి వస్తూ ఉంటుంది. కౌశికి అదేమీ గమనించకుండా కీర్తి కోసం చుట్టూ చూసుకుంటూ ఉంటుంది. ఇక కీర్తి పాప దగ్గరికి ఒక పాము వచ్చేసి ఆ పాము కీర్తి పాపని కాటు వేసేసి ఉంటుంది. దాంతో కీర్తి పాప గిలగిలా కొట్టుకుంటూ స్పృహ కోల్పోతూ ఉంటుంది. కారు కౌశికి మీదికి దూసుకు ఉండడం కేదార్ చూసేసి అక్క అక్క పక్కకు తప్పుకో అని కేకలు పెడుతూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. కౌశికి ఏమో వినపడదు. కేదార్ వచ్చేసి కౌశికి పక్కకు తోయగానే కౌశికి కడుపు కాస్త అక్కడున్న చెట్టుకు తగిలేసి గాయం అయిపోతూ ఉంటుంది. ఉన్న పళ్ళంగా కౌశికి తలకి గాయం, కడుపుకి గాయం కావడంతో అమ్మ అంటూ అరుస్తూ కౌశికి కుప్పకూలిపోతూ ఉంటుంది. అప్పుడే కేదార్ అక్క అక్క అంటూ ఒళ్ళో పడుకోబెట్టుకొని ఉంటే వదిన వదిన అంటూ ధాత్రి కూడా పడుకులు పెడుతూ వస్తూ ఉంటుంది. వెంటనే కౌశికిని హాస్పిటల్లో తీసుకువెళ్తారు. ఇంకో పక్క కీర్తి పాపకి కాటు వేయటంతో స్పృహ కోల్పోయినట్లు కూడా మనకు చూపిస్తూ ఉంటారు. అయితే కీర్తి పాపని ఎవరు కాపాడినట్లు చూపిస్తూ ఉంటారు. కౌశికికి ఆపరేషన్ అవుతుందా, కీర్తిని ఎవరు కాపాడుతారు అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.